తిరుమల తొక్కిసలాట క్షతగాత్రులకు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం చేయించింది. మొత్తం 52 మందికి అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. సీఎం ఆదేశాలతో ఈ సిబ్బందికి ప్రత్యేక దర్శనానికి తీసుకెళ్లగా వారంతా సీఎం, డిప్యూటీ సీఎం, టీటీడీకి ధన్యవాదాలు తెలిపారు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం వెళ్లిన భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి 6 మృతి చెందగా మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. తిరుమల తొక్కిసలాట క్షతగాత్రులకు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం చేయించింది. మొత్తం 52 మందికి అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. సీఎం ఆదేశాలతో సిబ్బంది ప్రత్యేక దర్శనానికి తీసుకెళ్లగా వారంతా సీఎం, డిప్యూటీ సీఎం, టీటీడీకి ధన్యవాదాలు తెలిపారు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం వెళ్లిన భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి 6 మృతి చెందగా మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఇది 8వ సారి మీరు రావడం, కానీ పొరపాటు జరగటం వల్ల అక్కడ అనుకోని సంఘటన జరిగింది. దానికి ఎవరు బాధ్యతలు కాదు సార్. ఈ యొక్క సిచ్యువేషన్కి సీఎం గారు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చక్కగా చేసి అడుగున మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పిన్ టు పిన్ మాకు మూమెంట్ చేస్తూ చాలా చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు సార్. ఆ భగవంతుడి కృపా కటాక్షాలు కూడా మాకు కలగటం వల్ల మేము ఈ విధంగా బ్రతికి బయటపడ్డాం సార్. అందుకు సీఎం గారికి, లోకల్ అధికారులకి, జిల్లా కలెక్టర్ గారికి, అదే డిప్యూటీ కలెక్టర్ గారికి, అందరికీ, పవన్ కళ్యాణ్ గారికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. నమో వెంకటేశాయ. 10 సంవత్సరాల నుంచి దర్శనానికి వస్తున్నాం సార్, కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. ఇలా జరిగింది. అయినా బయటపడ్డామంతే స్వామి దయ ఉంది. మేము అసలు బయటకు పడతామని అనుకోలేదు. తండ్రి మా అందరూ ఉండబట్టి ఇలా అయింది. అందరూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. దర్శనాలకి అన్నింటికి గేట్లకి ఇబ్బంది జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఇలా వదలలేదు. అలా అందరూ సిబ్బంది మొత్తం అందరూ దేవుళ్ళ మమ్మల్ని అందరినీ కాపాడారు. అందరికీ ధన్యవాదాలు. కంటికి రెప్పలా చూసుకున్నారు అందరూ. అందరికీ ఇప్పటికీ ఇది 8వ ఫార్ములా